విభిన్నంగా పదే పదే బాపూజీ గారి నుంచి చదువుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు. హాయ్. గవర్నమెంట్ ఉద్యోగం ఎన్నో లక్షల మందిని పోటీ పరీక్షల్లో ఎదుర్కొంటేనే కానీ రాని ఉద్యోగం. స్థాయిని బట్టి హోదాని బట్టి వేతనం ఉంటుంది. అది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పి తీసుకునే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో రాను రాను ఆ వ్యవస్థని నీరుగార్చేసి వాళ్ళు చేస్తున్న తప్పులు మాత్రం చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పటి వరకు ఏ రైతు భూమి రిజిస్ట్రేషన్కో లేకపోతే ఏదన్నా కుల ధృవీకరణ పత్రాలకో మరొకదానికో లంచాలు అడిగి దొరికిపోయే ప్రభుత్వ ఉద్యోగుల్ని చూసాం. అలాగే వాళ్ళదైన స్థాయిలో వాళ్ళకున్న పరిమితిలో లంచాలు తీసుకొని దొరికిపోయిన చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని చూసాం. కానీ వీళ్ళంతా చిన్న గవర్నమెంట్ ఉద్యోగులు, చిన్న స్థాయిలో ఉండే గవర్నమెంట్ ఉద్యోగులు. కానీ రాష్ట్రానికి దేశానికి భవిష్యత్తుని నిర్ధారిస్తారు, సరైన బాటలో తీసుకువెళ్తారు అని చెప్పేసి చాలా కఠినమైన పరీక్షలు, అంటే ఇక దేశ అత్యున్నత పరీక్షలు అని చెప్పొచ్చు. అలాంటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఈరోజు రాష్ట్రంలో దేశంలో వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఒక పొలిటీషియన్లకు ఏమాత్రం తీసిపోరు అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏదన్నా పని చేయడానికి డబ్బు పరంగా లంచాలు తీసుకుంటే కొంతవరకు పర్వాలేదు, మహా అయితే ఆస్తుల్ని కూడబెట్టుకుంటారు. అంతేకాని సమాజానికి ఏ విధంగానూ పనికిరాని నిర్ణయాలతో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఎదుర్కొంటున్న కేసులు చూస్తేనే అర్థమవుతుంది. రాను ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు మార్గదర్శకులుగా ఉండాల్సింది పోయి అన్యాయాల్ని అరికట్టి, అలాగే అవినీతిని అంతమొందించి నిజాయితీగా నిలబడాల్సిన ఈ ఆఫీసర్లు అవినీతికి అక్రమాలకు నిలువుటద్దంలా మారిపోతున్నారు. రీసెంట్గా జత్వానీ కేసులో కావచ్చు, మరో కేసులో కావచ్చు. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఆ అధికారులకి, ఆ నాయకులకి తొత్తులుగా మారిపోయిన ఈ అధికారులు చేసిన అక్రమాలు తర్వాత బయటపడితే సమాజం నివ్వెరపోయి చూస్తుందన్నమాట. దేశానికి మార్గదర్శనం చేయాల్సిన ఇలాంటి ఆఫీసర్లే ఇలా మారిపోతే ఇక సమాజం ఎలా బాగుపడుతుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఇలా చేయడానికైతే అంత కష్టపడి చదవడం ఎందుకు? జీవితకాలం ఉంటుంది ఉద్యోగం అనేది. సమాజానికి మంచి చెయ్యాలి, చేస్తామని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే కదా ఉద్యోగాల్లోకి వచ్చేది. అలాంటి వాళ్ళు ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు చేయడం అనేది నిజంగా ఆ ఉద్యోగాలకి ఉండే గౌరవాన్ని కూడా తీసేస్తున్నాయి. అంటే సమాజంలో ఆ ఆఫీసర్లను చూసి రోల్ మోడల్గా ఫీల్ అయ్యి ఎదుటి వాళ్ళు తమ పిల్లల్ని చూపిస్తారనమాట. ఇదిగో పలానా వాళ్ళు కలెక్టర్, పలానా వాళ్ళు పోలీస్ ఆఫీసర్, ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పి ఒకప్పుడు ఇన్స్పిరేషన్గా చూపించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇలా మారకూడదు, వీళ్ళలాగా ఉండకూడదు అని చూపిస్తున్నారు. అలా చెప్పడానికి కారణం ఎవరు? గౌరవంతో చూపించాల్సిన వ్యవస్థని, వ్యక్తులని ఈరోజు అవహేళనగా మారిపోయి వాళ్ళ గురించే మీమ్స్ వేసుకునే పరిస్థితికి ఎందుకు దిగజార్చుతున్నారు? ఇలాంటప్పుడు ఇక అసలు ఆ వ్యవస్థలకి ఉండే గౌరవం ఏంటి? వీటిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. కానీ మారాల్సింది ఎవరు? అలాంటి వ్యక్తులు తప్పు చేస్తే ఎలాంటి ఒక కఠినమైన శిక్షలు ఉంటే ఆ వ్యవస్థలో మార్పు వస్తుందనేది అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న.